కీర్తన ఇంట్లో ఉన్న కబోర్డ్స్ మొత్తం చెక్ చేస్తూ ఉంటుంది. ఇంతలో కొన్ని ఫోటోసు, అలాగే పేపర్స్ కింద పడుతూ ఉంటాయి. అవి చూడగానే అక్కడ ఉన్న కీర్తన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఈవిడే కదా మల్లికని తీసుకొని వచ్చింది అని చెప్పేసైతే ఆ ఫోటోస్‌ని అలా చూస్తూ ఉండిపోతుంది. ఎలాగైనా సరే నేను ఈ విషయం గౌతమ్‌కి చెప్పాలి అని చెప్పేసైతే గౌతమ్‌కి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ పొలంలో ఉండటంతో, "ఏంటి కీర్తన ఈ టైంలో ఫోన్ చేశావు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కీర్తన మాత్రం, "మీరు మల్లికని తీసుకొని వచ్చింది ఎవరా అని నన్ను అడిగారు కదా! నాకు ఆ ఫోటోస్ దొరికాయి. అవి ఎవరో నేను మీకు చూపించాలా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే, "అవును నాకు కావాలి. ఆవిడ ఎవరో నాకు తెలుసుకోవాలని ఉంది" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కీర్తన, "సరే అయితే మీరు అక్కడే ఉండండి. నేను పొలం దగ్గరికి తీసుకొని వస్తాను ఈ ఫోటోస్" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ అయితే, "సరే, సరే నేను ఇక్కడే ఉంటాను. మీరు త్వరగా ఆ ఫోటోస్ ఏవో తీసుకొని రండి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కీర్తన మాత్రం, "సరే నేను ఇప్పుడే ఇక్కడి నుండి వస్తున్నాను" అని చెప్పేసైతే ఫోన్ కట్ చేసేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం, మల్లిక తల్లిదండ్రులు ఎవరో నాకు తెలుసుకోవాలని ఉంది అని చెప్పేసైతే అనుకుంటూ పొలంలో వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి ఆదికేశవ చాలా కోపంగా గౌతమ్ దగ్గరికి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి ఈయన ఈరోజు ఇంత కోపంగా ఇక్కడికి వస్తున్నాడు అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ఆదికేశవ చాలా కోపంగా గౌతమ్ దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.